యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో 25 ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వగా 15 మంది లబ్ధిదారుల ఇళ్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య స్వయంగా ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలని, మిగతా అర్హులైన వారికి రెండవ విడతలో ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలిపారు. ఆర్థిక సమస్య ఉంటే మహిళా సంఘాలలో ₹1,00,000 వరకు సహాయం అందిస్తారని, దానితో పాటు వికలాంగులకు బేర్ల ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంట్ కూడా సహాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఎవరు మొదటగా ఇల్లు నిర్మాణం చేస్తారో వారి గృహ ప్రవేశానికి వచ్చి పట్టుబట్టలతో పాటు యాట పొట్టేలను అందజేస్తానని బేర్ల ఐలయ్య తెలిపారు. కాదు తొందర గ్రూప్ చేయాలి. ఇది గ్రూప్ అవస్థ తొందర చేసి ఏమమ్మా సంఘంలో ఉన్నావా? సంఘంలో కూడా అమౌంట్ ఇస్తారు, తీసుకోండి. అప్పు కాదు, మీకు లోన్ వచ్చినప్పుడు అలా కట్టి తీసుకోవడానికి. మీ ఊరు లేట్ వచ్చాయి కాబట్టి తొందర స్పీడప్ చేయాలి. ఏమంటున్నా? నేనే కొడుకును, మరి అంతా నాకే ఇస్తాను. చేస్తాను ఎంత భూమి జాగా నువ్వు మస్తు అయితే పోనీ. ఏం పేరు నీ పేరు? పెద్దమ్మా అంటిగా ఇల్లు కావాలంటిగా ఏడవద్దు. మన ప్రజాపాలన ఏడవద్దు, అడిగి తీసుకోవాలి. సంతోషమా? మరి ఎన్ని రోజులు కడతావు? 3 నెలల వరకు కట్టాలన్నా తప్పకుండా. ఎలక్షన్ ప్రచారంలో గత 10 ఏళ్ళుగా మాకు ఇల్లు లేదని చెప్పి ఆ రోజు వెళ్ళమన్నది. ఆ రోజు చెప్పినాం, మీ ఆశీర్వాదం వల్ల ప్రజాపాలన వస్తుంది, ఖచ్చితంగా ప్రజాపాలన ఇల్లు ఇస్తాను చెప్పినాం. ఆ మాట ప్రకారం ఇవాళ ఇల్లు ఇచ్చి ఈ ఎల్లమ్మ గారి ఇల్లు గ్రూప్ ముగ్గు పోయడానికి కూడా ఈరోజు రావడం జరిగింది. ఎల్లమ్మ కూడా చాలా సంతోషం. మా పాత గుడిసెలో ఉండేది మా ఇందిరమ్మ ఇల్లు మళ్ళా ఈ ప్రజాపాలన వచ్చింది. ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇల్లు ఊలిపోతుంది సార్, మాకు మా మీద అంత మట్టే పడుతుంది. అన్నంలా బియ్యంలా మా బట్టలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మసాలా సంచులలో పెట్టుకుంటున్నా సార్ బట్టలు. అందుకనే ఏడ్చిన. అన్న ఈ రోజు ఇక్కడ పక్కకు ఒక ఆయన చచ్చిపోతే వచ్చిండు. అన్న వస్తే నేను ఏడ్చిన, మస్తు ఏడ్చిన. ఏడిస్తే నీకు ఇస్తా తీయమ్మా అని అన్నాడు, ఇచ్చిండు. ఇల్లు కోసం ఏడ్చిన. ఇప్పుడు నిమ్మలం ఉంది, సంతోషం. సంతోషం కాదు, సంతోషం. ఒక్కడే దెబ్బ. ఎందుకెళ్ళమ్మా? నీకు వచ్చిందిగా మాట్లాడ అన్న వల్ల నెరవేరింది. శంకర్ అన్న వాళ్ళ అన్న వల్ల నెరవేరింది నాకు. ఏమంటున్నా? నువ్వు ఇల్లు స్టార్ట్ చేయి, నీకు ఇంత సిమెంట్ పంపిస్తా. ఏమంటున్నా? సంతోషమా ఇల్లు వచ్చేందుకు? ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ప్రభుత్వం ఉంది కదా నీకు అండగా. పేదోళ్ళకు ఇస్తున్నాం. మాకు ఇన్ని రోజులు ఇల్లు లేక రేకులు వేసుకొని అని చూసినాం సార్. బయట ఆకలి ఎట్లుందో మాది అట్లనే ఉండేది. ఇక మా వాళ్ళతో అందరితో కొట్లాడితే నాకు ఇల్లు ఇప్పించారు సార్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. పేదోళ్లకు భర్తలకి ఇవ్వాలి. ఈ రేణమ్మకు 4 పిల్లలు. ఆ కూలిపోయిన రేకుల ఇంట్లో ఉంటుంది కాబట్టి
ఇందిరా మిల్లు శాంక్షన్ చేసినాం, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు వచ్చి ముగ్గు వస్తాం. ఈమెకు కూడా ఫౌండేషన్ నుంచి ఒక 50 బస్తాలు సిమెంట్ సాయం చేస్తాం, తొందరగా కట్టుకుంటాం. కాదు ఎట్లా వండుకుంటూ చెల్లాలా? వీడు వండుకొని ఏడు తింటావు, ఏడుంటావు మరి? తెలంగాణ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రశేఖర్ రావు. మిగులు బడ్జెట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు ఇస్తారు. మేము అధికారం వచ్చాక డబుల్ బెడ్రూమ్ అన్నాం. మరి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఉంది. ఆ చెల్లె పోషమ్మ బాత్రూంలో వండుకు తిని బాత్రూంలో ఉంటుంది. ఇట్లుంది పరిస్థితి. అందుకే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇప్పుడే ఇమీడియట్లీ మీకు ఇల్లు శాంక్షన్ చేసి ఇందిరా మిల్ కట్టే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళకి ఇందిరా మిల్ లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి తప్పకుండా పోషమ్మని ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఆ భీష్మిట్ కాలు మొక్కద్దు, చేస్తాంలే. నమస్తే అమ్మా, బాగున్నా? మరి ఎన్నో కడతా అందుకే అంత తొందరగా కట్టాలి. మరి ఇంకా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తావు? ఎన్ని రోజులు? 6 నెలలు? 6 నెలలు పెడతా, 3 నెలలు పెడతా? 6 నెలల